ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి హైకోర్టు సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు సాధారణంగా అడిగేటటువంటి ప్రశ్నలు ఏమంటే, సో మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, పర్సనల్ డీటెయిల్స్ అనమాట. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే జాబ్ సంబంధించి, అలాగే కోర్టుకు సంబంధించి కొన్ని జీకేలు కూడా అడుగుతారనమాట. అయితే ఫస్ట్ మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, మీ పేరు, అలాగే మీకు సంబంధించిన విద్యా అర్హతలు, అలాగే మీ కుటుంబం సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. దాని తర్వాత మీరు ఈ ఉద్యోగానికి ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు వాటికి సంబంధించి కూడా మీకు ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. అలాగే మీ యొక్క బలహీనతలు, అలాగే మీ యొక్క బలాలు, స్ట్రెంగ్త్ అండ్ మీ యొక్క బలాలు అన్నమాట, వాటికి సంబంధించి వీక్నెస్ వాటికి సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించి ఫస్ట్ మనకు ఆఫీస్ సబార్డినేట్ పనులు ఏమిటి, అవి మీకు తెలుసా? ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం చేసేటటువంటి అభ్యర్థులు ఎలాంటి పనులు చేస్తారు, ఆ పనులు మీకు వాటి గురించి తెలుసా అని అడుగుతారు. అలాగే మీరు పేపర్స్ కానీ ఫైల్స్ మేనేజ్ చేయగలరని అడుగుతారు. అలాగే పెద్దలకి, అధికారులకు సహాయం చేసే విధానం మీకు తెలుసా అని ఇలాంటి ప్రశ్నలు అయితే వాళ్ళు అడగడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు. అలాగే మనకు ఆఫీసులో గోప్యత అలాగే ఎందుకు ముఖ్యమని మీరు భావిస్తున్నారు, అలాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అన్నమాట. గోప్యత అంటే రహస్యం అన్నమాట. ఫైల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి క్వశ్చన్ కూడా వేయొచ్చు. దాని తర్వాత మనకు ప్రవర్తనకు సంబంధించి, అలాగే నైతిక విలువలకు సంబంధించి చూసుకుంటే, మీరు ఒకేసారి ఎక్కువ పనులు చేయమంటే ఎలా చేస్తారు, అలాగే మీ సీనియర్ లేదా జడ్జి కోపంగా మాట్లాడితే మీరు ఎలా స్పందిస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు అడగడం జరుగుతుంది. అలాగే పనికి సంబంధం లేని వ్యక్తులు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే మీరు ఏం చేస్తారు, అలాగే ఈ విధంగా అయితే మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట. అలాగే సాధారణ అవగాహనకు సంబంధించి మీకు, అలాగే మీ జిల్లా, అలాగే మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, మీకు సంబంధించి రాష్ట్రం గురించి చెప్పండి. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు, అలాగే మన గవర్నర్ పేరు, అలాగే మీరు హైకోర్టు సబార్డినేట్ ఉద్యోగానికి వెళ్తారు కదా, ఓవరాల్ ఇంటర్వ్యూకు అక్కడే మీకు హైకోర్టు ఎక్కడ ఉంది అని కూడా క్వశ్చన్స్ వేయొచ్చు అనమాట. అలాగే ఒక సింపుల్ జీకే కూడా మీకు అడగవచ్చు. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950 సంవత్సరంలో కంప్లీట్గా మనకైతే హైకోర్టు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పండి. అలాగే ముఖ్యమంత్రి పేరు, మనకు సీఎం ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి పేరు, అలాగే గవర్నర్ ఎవరు, అలాగే ప్రధాన న్యాయమూర్తి ఎవరు, హైకోర్టు సంబంధించి కావచ్చు, భారత ప్రధాన న్యాయమూర్తి కావచ్చు. ఈ విధంగా మనకైతే కంప్లీట్గా అడగడం జరుగుతుంది. ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి అన్నమాట. దాని తర్వాత మనకు తెలుగు, ఇంగ్లీష్లో సింపుల్గా సెంటెన్స్ చదివి చూపమని కూడా అడగవచ్చు అనమాట. అలాగే చిన్న నోట్ కూడా రాయమని చెప్తారు. అలాగే మీ గురించి చెప్పమని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే, సింపుల్గా మీ పేరు, అలాగే మీ జిల్లాకు సంబంధించి ఈ జిల్లా నుంచి వచ్చాను, నా యొక్క విద్యా అర్హతలు, నేను కష్టపడి పనిచేసే స్వభావం కలవాడిని, నిజాయితీ, క్రమశిక్షణ నాకు చాలా ముఖ్యమైనవని ఈ విధంగా చెప్పండి. అలాగే మీరు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు అని అడిగితే, నాకు ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా ఆసక్తి ఉంది, హైకోర్టులో పనిచేయడం ప్రతిష్టాత్మకమైన విషయం, నేను సీనియర్ల ఆదేశాలను క్రమంగా పాటిస్తూ నిజాయితీతో పని చేయగలనే నమ్మకం ఉందంటూ కూడా ఈ విధంగా మీరు ఆన్సర్స్ అయితే చెప్పవచ్చు అన్నమాట. అయితే మనకు ఇక్కడ మంచి క్వశ్చన్ అన్నమాట. మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఎందుకంటే నిజాయితీ, నమ్మకం అనేది ఒక కోర్టులో మాత్రమే ఉంటుంది కాబట్టి, ఇలాంటి కోర్టులో నేను పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉందంటూ కూడా మీరు చెప్పవచ్చు అన్నమాట. మీరు చెప్పేటటువంటి ఆన్సర్ పైన మీకు సంబంధించిన ఓవరాల్ ఇంటర్వ్యూలో మార్క్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయన్నమాట. మీరు ఈ విధంగా సమాధానం చెప్తే మీకు 5కి 5 మార్క్స్ అయితే వేయడం జరుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అడిగే క్వశ్చన్స్ బట్టి మీరు ఆన్సర్ అయితే సమాధానం ఇవ్వాలి. తడబడకుండా, టెన్షన్ పడకుండా, చాలా సింపుల్గా, కూల్గా మీరైతే ఆన్సర్స్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. కంగారు పడకుండా నిదానంగా ఆన్సర్ చెప్పండి. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి పనులు ఏమిటని అడుగుతారు కదా, అధికారులు సూచనలు పాటించడం, ఫైళ్ళు, పత్రాలు తీసుకెళ్లడం, రికార్డులను సక్రమంగా ఉన్నాయా లేదా చూడడం, శుభ్రత, క్రమశిక్షణను పాటించడం, సీనియర్లను
సీనియర్లకు సహాయం చేయడం ఇలాంటి వాటి గురించి అయితే సో మీరైతే చెప్పవలసి ఉంటుందన్నమాట. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి వెళ్ళేటటువంటి వారు చేసేటటువంటి పనులు ఈ విధంగా ఉంటాయి. తెలంగాణ హైకోర్టు హైదరాబాద్లో ఉందని చెప్పండి. హైకోర్టు ఎక్కడ ఉందని అడిగితే మన హైదరాబాద్లోనే ఉంది. హైకోర్టు ఎక్కడ ఉందని అడిగితే ఒకవేళ ఏపీకి అయితే ఆంధ్రప్రదేశ్ మనకు తెలుసు, ఏపీ అమరావతి నేలపాడులో ఉంది. మన తెలంగాణ కాబట్టి హైదరాబాద్లో ఉందని చెప్పండి. అలాగే మీ యొక్క గవర్నర్ పేరు, అలాగే మీ యొక్క భారతదేశ రాష్ట్రపతి ఎవరు అని కూడా అడగొచ్చు అనమాట. మీ జిల్లా కలెక్టర్ పేర్లు ఈ విధంగా సో అధికారుల పేర్లు అయితే అడుగుతారు. కంప్లీట్ ఒకసారి నోట్ చేసుకోండి. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీస్ టైమింగ్ ఏముంటుంది, సో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది, అన్ని ఈ విషయాలు అయితే అడుగుతారన్నమాట. సో ఈ విధంగా అంటే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ఒకసారి చూసుకోండి. సో మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించి కలెక్టర్ కావచ్చు, అలాగే మనకు ప్రాథమిక హక్కుల గురించి అడుగుతారు, ప్రాథమిక విధులు కావచ్చు, ఆదేశిక సూత్రాలు కావచ్చు, కలెక్టర్ సంబంధించి, అలాగే కలెక్టర్ నేము, రాష్ట్రపతి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, అలాగే ఈ విధంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు, మీ విద్యా అర్హతలు అడుగుతారు, ఈ విధంగా అన్నీ అడుగుతారు. కాబట్టి సో ఒకసారి మీరైతే సో మంచిగా ఒకసారి రివైజ్ చేసుకోండి. సో మీరు టెన్షన్ పడకుండా నిదానంగా అయితే ఆన్సర్ చెప్పాలన్నమాట. అలాగే మీరు వెళ్ళేటప్పుడు సో ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి. సో అలాగే నార్మల్గానే ఉండండి, కూల్గా ఉండండి. అక్కడ వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. తెలిసిందే చెప్పండి, తెలియకపోతే ఐ డోంట్ నో సార్ తెలియదని చెప్పండి, పర్వాలేదు. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్